సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. మేకు సంగతి మీకు చాలాసార్లు చెప్తాం, మళ్ళీ చెప్తున్నా. మేకును మీరు గోడకు కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, కొడతా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ మేకు సడన్గా ఇలా బెండ్ అయిపోతుంది, ఎక్కడో ఒక చోట బెండ్ అవుతుంది. అలా బెండ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ మేకును బలమైనటువంటి సర్ఫేస్ మీద పెట్టి స్ట్రైట్ చేస్తారు. స్ట్రైట్ చేసి మళ్ళీ ఆ మేకును మీరు గోడలో పెట్టి కొట్టారనుకోండి, ఎక్కడ బెండ్ అవుతుందో చెప్పండి. అంతకుముందు ఎక్కడ బెండ్ అయ్యిందో మళ్ళీ అక్కడే బెండ్ అవుతుంది. అనగా ఆ మేకులో ఎక్కడో ఒక చోట సాఫ్ట్నెస్ ఉంది, బెండ్ అయ్యే తత్వం ఉంది. మన భాషలో బలహీనత ఉంది. కాబట్టే బలహీనంగా ఉన్న ఏరియాలోనే ఆ మేకు బెండ్ అవుతుంది. సహోదరులు దయచేసి గమనించండి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో ఒక చోట మన జీవితంలో కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. ఎక్కడో చోట మన ఆత్మీయతలో బలహీనత ఉంటుంది. సైతాను మన మీద బలంగా దాడి చేసినప్పుడు మనం ఎక్కడ వంగిపోతామో తెలుసా? ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో అక్కడే వంగిపోతాం. ఒక్కసారి అక్కడ వంగావు అని అంటే సైతాను మౌనంగా ఉండడు. ఎందుకని? వాడికి లొంగావు కాబట్టి మళ్ళా నిన్ను అక్కడే బెండ్ చేస్తాడు. కాబట్టే నువ్వు మళ్ళా నువ్వు అక్కడే పడిపోతూ ఉంటావు. ఈరోజు మనలో ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఒక్కసారి పరీక్షించుకోండి. ఏమిటి నీ జీవితంలో సులభంగా సైతానుకు లొంగేటటువంటి ఏరియా? ఏ ఏరియాలో, ఏ విషయంలో నువ్వు సులభంగా సైతానుకు లొంగిపోతావో ఆ విషయంలో నువ్వు త్వరగా బలాన్ని పొందుకోకపోతే, ఆ విషయంలో నువ్వు దేవుని సహాయం పొందుకొని బలంగా ఉండకపోతే సైతాను మళ్ళీ నీ మీద దాడి చేస్తాడు. అక్కడే నువ్వు వంగిపోతావు, అక్కడే నువ్వు లొంగిపోతావు. ఆఖరికి దాన్ని ఆధారం చేసుకొని సైతాను నీ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేసేస్తాడు. సంసోను జీవితంలో ఉన్న వీక్నెస్ ఏమిటంటే అమ్మాయిల వీక్నెస్. మొదటేమో తిమ్నాతుకు తీసుకెళ్ళాడు, ఆ తర్వాత ఏమో గాజాకు తీసుకెళ్ళాడు, ఆ తర్వాత ఏమో మరొక చోటకు తీసుకెళ్ళాడు. కానీ తీసుకెళ్ళిన ప్రతిసారి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు చెప్పండి? అమ్మాయి దగ్గరికే తీసుకెళ్ళాడు. కారణం ఏమిటంటే సంసోను బహుబలాఢ్యుడు, కానీ ఒక ఏరియాలో వీక్. ఏ ఏరియా అంటే అమ్మాయిల విషయంలో వీక్. కాబట్టి సైతాన్ ఏం చేశాడో తెలుసా? సంసోని అదే ఏరియాలో బెండ్ చేశాడు. ఆఖరికి సంసోన్ని చంపేశాడు. సహోదరి సహోదరులు, ఎంత బలాఢ్యుడైనప్పటికీ కూడా నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో అది గుర్తించి దేవుని సహాయంతో బలం పొందుకోకపోతే అదే నిన్ను బలి చేస్తుందే. సైతాన్ అక్కడే నిన్ను బలి చేస్తాడు. ఇది వాస్తవం. కాబట్టి తెలుసుకో ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో. అత్యవసరం. అబ్రహాము అంతకుముందు ఎక్కడ బెండ్ అయ్యాడో ఇప్పుడు కూడా అక్కడే బెండ్ అయిపోయాడు. అక్కడేమో ఐగుప్తు, ఇక్కడేమో గెరారు. అక్కడ దేవుడు ఏ విధంగా కలుగ చేసుకొని ఆ కుటుంబాన్ని కాపాడాడో, కనికరము కలిగిన దేవుడు అబ్రహాం విషయంలో కూడా మళ్ళా తప్పు చేస్తే మళ్ళా దేవుడు కనికరించి కాపాడాడు. దయచేసి వినండి. దేవుడు కనికరిస్తున్నాడు కదా, దేవుడు కాపాడుతున్నాడు కదా అని చెప్పి మళ్ళీ నువ్వు తప్పు చేస్తానంటే కుదరదు. జ్ఞాపకం పెట్టుకోండి, వినండి. తిమ్నాతుకు వెళ్ళి తప్పు చేశాడు, అయినప్పటికీ దేవుడు కనికరించి సంసోను యొక్క బలాన్ని తీసేలా. గాజాకు వెళ్ళి తప్పు చేశాడు, వేష దగ్గరికి వెళ్ళాడు, అయినా సరే దేవుడు భరించి సరే తప్పు ఒప్పుకుంటాడులే, బాగుపడతాడులే అని ఆశించి అయినప్పటికీ తన బలాన్ని తన నుంచి తీసేలా ఆయన వేరు కాల. కానీ దెలీలా దగ్గరకు వెళ్ళి తన ఒడిలో పడుకున్నప్పుడు దేవుడు వదిలిపడేశాడు. అర్థమైందా? నేను తప్పు చేస్తున్నా, క్షమాపణ కోరుతున్నా, దేవుడు క్షమించేస్తున్నాడు అని చెప్పి ఆయన క్షమాపణను, ఆయన ప్రేమను నువ్వు ఆసరాగా తీసుకొని, లోకువుగా తీసుకొని మళ్ళీ తప్పు చేస్తా, మళ్ళీ క్షమాపణ కోరుతా, దేవుడు నన్ను క్షమించేస్తాడు, దేవుడు నన్ను మన్నించేస్తాడు అని చెప్పి రిపీటెడ్గా పడిన చోటే మళ్ళీ పడుతూ, చేసిన తప్పే మళ్ళీ చేస్తూ వచ్చి క్షమాపణ కోరుతూ, దేవుడు క్షమించేస్తాడులే, క్షమాపణ కలిగిన వాడులే, దీర్ఘశాంతం కలిగిన వాడులే, దయాళుత్వం కలిగిన వాడులే, ఆయన ఖచ్చితంగా నన్ను క్షమించేస్తాడులే అని చెప్పి అలవాటు ప్రకారం నువ్వు చేసిన పాపం మళ్ళీ చేస్తే ఒక సమయం రాబోతుంది, దేవుడు హఠాత్తుగా నిన్ను వదిలిపడేస్తాడు. ఆయన వదిలాడు అంటే నువ్వు వెళ్ళి అగాధంలో పడిపోతావు. ఆయన వదిలేంత వరకు ఆయన యొక్క సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. ఆయన వదిలేసేంత వరకు ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. సంసోను ఆయన వదిలేసేంత వరకు
ఆయన ఓర్పును సహనాన్ని పరీక్షించాడు. చూసి చూసి వదిలిపడేశాడు. ఏమయ్యాడు తెలుసా? సంసోను దిక్కులేనివాడిగా, దిక్కుమాలినవాడిగా తన్ను తాను చంపేసుకున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో సూసైడ్. తను తాను చంపేసుకున్నాడు. కారణం తెలుసా? దేవుడు క్షమిస్తాడులే, కనికరిస్తాడులే, బలపరుస్తాడులే, నన్ను వదిలిపెట్టాడులే. నువ్వు వెళ్ళకూడని ప్రాంతాలకు, ప్రదేశాలకు, ప్లేసెస్కు నువ్వు వెళుతున్నట్లయితే, ఇప్పుడు నువ్వు వెళ్తున్నా, ఒకరోజు మీ అబ్బాయి కూడా అక్కడికి వస్తాడేమో. ఇక్కడికి మా అబ్బాయి రాకూడదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే అక్కడికి నువ్వు వెళ్ళమాకో. ఇలా మా అమ్మాయి చేయొద్దు అనుకున్నట్లయితే నువ్వు చేయొద్దు. ఈ విధంగా నా కూతురు ప్రవర్తించకూడదు. ఈరోజు నీ కూతురు ఒకవేళ నీ మీద తిరుగుబాటు చేస్తున్నట్లయితే, ఇలా నా కూతురు నా మీద తిరుగుబాటు చేయకూడదు అని నువ్వు అనుకున్నట్లయితే, ముందుగా నీ భర్త మీద నువ్వు తిరుగుబాటు చేయడం మానేసాయి. నా కూతురు ఎదిరించకూడదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే, ముందు నీ భర్త నువ్వు ఎదిరించటం మానేసాయి. ఒకవేళ నువ్వు నీ కూతురు ఎదిరించకూడదు అని అనుకున్నప్పుడు, నీ భర్త మీద నువ్వు ఎదిరించకుండా ఉన్నట్లయితే, లోబడే తత్వాన్ని నువ్వు కనపరిచినట్లయితే, నీ కూతురుని ఎదిరించకుండా లోబడుతుంది. నువ్వు ఎదిరించేదానివిగా ఉంటే, బెదిరించేదానివిగా ఉంటే, నిన్ను చూసే నీ కూతురు ఒకరోజు నిన్ను ఎదిరిస్తుంది, నిన్ను బెదిరిస్తుంది. వింటున్నారా? తల్లి తండ్రి ఏమి చేస్తారో బిడ్డలు తప్పనిసరిగా అదే చేస్తారు. అబ్రహాము ఏమన్నాడు? నా భార్య నా చెల్లి అన్నాడు. ఇస్సాకు ఏమంటున్నాడు? నా భార్య నా చెల్లి అంటున్నాడు. అర్థమైందా? తండ్రిగా, తల్లిగా నువ్వు నీ బిడ్డలు ఏమి చేయకూడదని నువ్వు అనుకుంటున్నావో, అది నీ జీవితంలో నువ్వు చేయడం తప్పు. కాబట్టి నువ్వు చేయడం మానేసేయి. ఎప్పుడైతే నువ్వు చేయడం మానేస్తావో, నీకు తెలియకుండానే నీ బిడ్డలకు నువ్వు మాదిరిగా తయారవుతున్నావు. ఎప్పుడైతే నువ్వు తప్పులు చేయడం మానేస్తావో, అబద్ధంలో చెప్పడం మానేస్తావో, అరవడం, కేకలేయడం మానేస్తావో, నీకు తెలియకుండానే నీ బిడ్డలకు నువ్వు ఒక మోడల్గా తయారవుతున్నావు. అబ్రహాం ఏం చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే ఇస్సాకు వెళ్ళాడు. ఏ అబద్ధం చెప్పాడో అదే అబద్ధం ఇస్సాకు చెప్తున్నాడు. ఏ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడో అబ్రహాము, అదే ప్రమాదాన్ని ఇస్సాకు కూడా కొని తెచ్చుకుంటున్నాడు. తండ్రి, తల్లి వింటున్నావా? నువ్వు ఏ తప్పు చేసి, ఏ పొరపాటు చేసి, ఏ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావో, భర్తగా, భార్యగా బాధ్యతలు మర్చి నువ్వు ఎలా ప్రవర్తించి నీ కుటుంబాన్ని కుప్పకూల్చుకునే ప్రయత్నం చేస్తున్నావో, అది చూసినటువంటి నీ బిడ్డలు కూడా ఒకరోజు అదే మార్గంలో వెళ్ళి అదే విధంగా కుటుంబంలో చేయకూడని పనులు చేసి కుప్పకూలు చేసుకుంటారు. నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డల కుటుంబం బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ కుటుంబంలో ప్రేమ, సమాధానము, సంతోషం ఉండాలి అని నువ్వు భావిస్తున్నట్లయితే, నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, వాళ్ళు ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో అలాగే ఈరోజు నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి సూటిగా, స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు. ఈ శ్రేష్టమైన సందేశాలు నాయన మాకు అత్యవసరం. మాకే కాదు, మా దేశానికి అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఈ సందేశాలను దేశ నలుమూలలకు చేరులాగున సహాయం చేయ్యా. ప్రతి కుటుంబానికి అవసరమైన ఈ సందేశాలు ప్రతి ఒక్కరికి చేరులాగున సహాయం చేయి నాయన. విత్తబడిన ఈ సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో నాయన ఫలించాలి. మా జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా వర్ధిల్లాలి నాయన. నువ్వు పరీక్షిస్తున్నప్పుడు అది పరీక్ష అని గ్రహించి ఆ పరీక్షలో మేము విజయం సాధించులాగిన కృప చూపించాల్సిందిగా కోరుతున్నాను. రక్షక, తండ్రిగా, తల్లిగా, ఇంటికి పెద్దగా మా జీవితంలో మా బాధ్యతలను వాక్యానుసారంగా నాయన నిర్వర్తించులాగిన సహాయం చేయ నాయన. మేము చేసిన పొరపాట్లు మా బిడ్డలు చేస్తారు కనుక నాయన మా జీవితాలను భద్రపరుచుకునే మనస్తత్వం మాకు దయచేయ నాయన. దయచేసి మేము చేసిన తప్పులను క్షమించాయ్యా, మేము చేసిన పొరపాట్లను క్షమించాయ్యా నాయన. మా పాపములేవి కూడా మా బిడ్డల మీదకు రావడానికి వీల్లేదయ్యా, వాళ్ళను ముట్టడానికి వీల్లేదు నాయన, వారికి చేరడానికి వీల్లేదయ్యా. మమ్మల్ని మన్నించు నాయన, మమ్మల్ని క్షమించాయ్యా. మా బిడ్డలను కనికరించాయ్యా, వారిని భద్రపరచాయ్యా, వారిని ప్రభువా నీ రూపులోనికి మళ్లించండి అయ్యా. నీ చిత్తము చేయువారుగా నాయన వారిని సిద్ధపరచండి అయ్యా. యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి,
ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.